ఆచార్యులు కానీ, పెరియాళ్ళ వాళ్ళు కానీ, నమ్మాళ్ళ వాళ్ళు కానీ, మన అమ్మవారు కానీ వీళ్ళందరూ చెప్పింది ఏంటి? లోక కళ్యాణం గురించి నువ్వు ఆలోచించాలి. ఎంతసేపు నేను, నా భార్య, నా పిల్లలు, నా సంసారం ఇదే జీవితం కాదు. అంటే సమాజాన్ని గురించి నువ్వు ఆలోచించినప్పుడు ప్రకృతి నీకు సహాయం చేస్తుంది, నువ్వు కూడా ఎదుగుతావు. ఎందుకంటే ఆ సమాజంలో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నీ ఎదుగుదల అన్నది నేను చూసుకుంటాను, నా బాధ్యత అది. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండేలా నేను చూసుకుంటాను అని అమ్మవారు మనకి ఈ పాఠంలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఆ విధంగా సంకోచింపకూడదు. అంటే మనం చేసే దాతృత్వాన్ని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఇది వీళ్ళకి ఇవ్వాలా, ఇది వీళ్ళకి ఇవ్వకూడదా, వీళ్ళకి ఇస్తే ఏం చేస్తారు, ఏదో అపాత్ర దానం మహాపాపం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు చాలా మంది. అంటే మనం ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళందరూ కూడా అనేక విషయాలు చెప్తారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. కొంతమంది అష్టమ కష్టాలని, దశమి దరిద్రం అని, ద్వాదశ రక్తం అని ఇటువంటి చెప్తారు. ఏ తిదైనా మంచిదే, మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. కృష్ణాష్టమి నాడు కృష్ణుడు పుట్టాడు, ఆ మంచి రోజు కదా. దుర్గాష్టమి అమ్మవారు పుట్టింది మంచి రోజు కదా. ఏ విధంగా చెప్తారు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, లగ్నము ఇవి ముఖ్యం కాదు. నీ మనసు శుద్ధిగా ఉందే లేదా, నువ్వు చేసే పని మంచిదా కాదా, అవతల వాళ్ళకి మంచిదైతే ఏ రోజైనా చేయి, ఏ క్షణమైనా చేయి, చెడ్డదైతే ఎప్పుడూ చేయకు. దానికి చూసుకోవాలి నువ్వు తిథి వారాలు, వీటికి కాదు అని అమ్మవారు మనకి చెప్పకనే చెప్తున్నారు అన్నమాట. ఆ విధంగా సంకోచింపకుండా, ఎవరు సంకోచింపకుండా? ఆ పర్జన్యుడు అంటే ఆ కృష్ణ యొక్క తత్వంలో ఉన్నటువంటి ఆ పర్జన్యుడు అంటే ఆయన వచ్చారట అప్పుడులో బృందావనానికి. వచ్చి మీరు ఏదో వ్రతం చేసుకున్నట్టున్నారు, నేనేమైనా సహాయం చేయాలా అంటే, ఒక యజ్ఞము కానీ ఒక యాగం కానీ జరిగినప్పుడు 10 మంది వెళ్ళి అక్కడ అడుగుతారట. అంటే ఒక ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు పెద్దగా, అక్కడ యాగశాల కట్టేవారు కానీ, లేదంటే యజ్ఞ యాటికలు అంటే ఈ యజ్ఞ యాగాలు చేసేటప్పుడు అక్కడ జరిగే ఏ కృతమైనా సరే అనేక మంది యొక్క ఉపయోగం కావాలి. అంటే ఒకరు కట్టెలు తెచ్చేవాళ్ళు ఒకరు ఉండాలి, నెయ్యి కలిగించేవాళ్ళు ఒకరు ఉండాలి, యజ్ఞ వాటికి కట్టేవాళ్ళు ఒకరు ఉండాలి, హోమానికి వినియోగించే శుశ్రువాళ్ళు అనేది తయారు చేసేవాళ్ళు ఒకరు ఉండాలి, అలాగే పైన వేసేవాళ్ళు ఒకరు ఉండాలి, అనేక వాళ్ళు ఉండాలి. అంటే దాంట్లో కూడా యాగశాల కట్టేవాళ్ళు ఈ పక్షులు వచ్చి తినడానికి. ఇటువంటి యాగాలు యజ్ఞాలు జరిగినప్పుడు మనల్ని పిలవలేదని మనం భావించకూడదట. మనం పిలవకపోయినా మనం కూడా అటువంటి యజ్ఞంలో ఒక సమిధ, అంటే అటువంటి దాంట్లో మన ప్రమేయం ఏదైనా ఉందా, మనం కూడా